నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్లు, అలాగే ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన వివాదం ఒక కొలిక్కి వచ్చినట్టేనా? ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ సంక్రాంతి నుంచి ఇప్పుడు ఎండాకాలం వరకు చాలా గడ్డు కాలం ఎదుర్కొంది. మరి ఇకనైనా పెద్ద సినిమాతోనైనా ఆ పరిస్థితి మారబోతుందా? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకొచ్చారు రచయిత, సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం అయితే జరిగింది. అవును. మరి ఆంధ్ర పరిస్థితి ఏంటి సార్? అంటే ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా వెళ్ళి. కలిశారు. ఆయన దగ్గర నుంచి కూడా ఓ సానుకూల స్పందన రాబట్టామని చెప్తున్నారు. అంటే సానుకూల స్పందన అంటే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయమని వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది వివరించడానికి అక్కడికి వెళ్ళారు వీళ్ళు. ఎవరు? ప్రొడ్యూసర్లు వెళ్ళారు ఈ ఆంధ్రాకి. ఎగ్జిబిటర్లు కాదు. పవన్ కళ్యాణ్ని కలిసిన వాళ్ళు ప్రొడ్యూసర్లు. కలిసి పర్సంటేజ్ విధానాన్ని ఎందుకు తాము వ్యతిరేకిస్తున్నది పవన్ కళ్యాణ్కి చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ తమ మొర వింటాడు అని వాళ్ళు నమ్మారు. నమ్మి వెళ్ళి ఆయనతో చెప్పారు ముందుగానే. అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఎఫ్డీసీ ఏర్పడింది. దానిలో భాగంగానే ఎగ్జిబిటర్లు, ఆంధ్ర ఎగ్జిబిటర్లను వాళ్ళు పిలిచి మాట్లాడతారు. అక్కడ కూడా సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. కందుల దుర్గేష్ గారు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఎవరైనా విన్నవించుకోవడానికి వస్తే ప్రొడ్యూసర్లు ఆల్రెడీ ఇంత సఫరింగ్లో ఉన్నారు, మీరు కొంచెం వాళ్ళకి అనుకూలంగా వెళ్ళండి అని చెప్తారేమో అనే ఉద్దేశంతో వెళ్ళి కలిశారు. కాబట్టి అక్కడ ఎగ్జిబిటర్ల గొడవ గందరగోళమే. ఇక్కడ మాత్రం తెలంగాణ ఎగ్జిబిటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ముందు ప్రెస్ మీట్ పెట్టి, అంటే నిజానికి ఛాంబర్లో ఒక సెటిల్మెంట్, ఒక అవగాహనకు వచ్చారు. ఆ అవగాహన ఏమిటి? 2 నెలలు టైం తీసుకోవాలా. ఒక కమిటీని వేశారు 15 మందితో. ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది పర్సంటేజ్ విధానమే అమలు చేయాలి. కానీ పర్సంటేజ్ ఎలా ఇవ్వాలి, ఏ సెంటర్లో ఎంత ఇవ్వాలి, బిలో ఎంత ఇవ్వాలి, సిలో ఎంత ఇవ్వాలి అనే దానికి సంబంధించిన ఒక విధాన రూపకల్పన చేయటం కోసం 15 మందితో కమిటీ వేసి వాళ్ళకి 2 నెలల టైం ఇచ్చారు. ఈ 2 నెలల తర్వాత వచ్చిన నివేదిక మీద మళ్ళీ చర్చలు జరిపి అప్పుడు నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. ఇది ప్రొసీజర్. ఈ లోపులో వచ్చేళ్ళిపోయే పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి? అందుకని రేపు పెద్ద రిలీజ్ అవుతోంది కదా. అవును సార్. ఆ టైంలో మా బతుకులు ఏమిటి? మేము యథాప్రకారం వాళ్ళకు కూడా రెంటల్లోనే ఆడాలా, లేకపోతే మాకు ఏదైనా ఉపయోగపడే మాకు ప్రయోజనం కలిగించే ప్రయత్నము, ఆలోచన ఏవైనా చేస్తారా? చెయ్యకపోతే మా పరిస్థితి ఏమిటి అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ పెట్టింది బయటకు ఎలా ప్రొజెక్ట్ అయిందంటే, పెద్ద సినిమాని మేము రిలీజ్ చెయ్యం అని ఎగ్జిబిటర్లు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయింది. దీనికంటే ముందు మా వల్ల కాదు ఈ రెంటల్ పద్ధతిలో నడపడం అనే ఎగ్జిబిటర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానికి నిరసనగా గిల్ట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి అందులో సితారా ఎంటర్టైన్మెంట్స్కి చెందినటువంటి వంశీ గారు చాలా దూకుడుగా మాట్లాడుతూ, మీరు పెద్ద సినిమాని అడ్డుకోవడానికే కదా ఇప్పుడు ఈ మాట లేపారు, ఇది చిరంజీవి గారిని ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెడతాం అని బెదిరించాడు. ఈ బెదిరించటము, పెద్ద సినిమా రిలీజ్ ఉండటము, పెద్ద సినిమా సందర్భంగా మాకేదో కొంత ప్రయోజనం జరిగే ఏర్పాటు చేయండి అని వాళ్ళు అడగటం, ఈ మొత్తం వ్యవహారం చిరంజీవి గారి చుట్టూ తిరిగింది. కాబట్టి చిరంజీవి గారిని కలిస్తే బెటరు అని వీళ్ళు అనుకున్నారు. అడిగారు, ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు, రమ్మన్నాడు. వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు, ఆయనకి విషయాలు వివరించారు. అయితే చిరంజీవి గారికి ఒక చిన్న డెలికసీ ఉంది. అదేంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఈ సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఒక గొడవ జరిగింది. ఆ సందర్భంగా ధరలు పెంచమని అడగటం కోసం ఒక ప్రయత్నం ఇండస్ట్రీ వైపు నుంచి జరిగినప్పుడు చిరంజీవి గారి ఇంట్లోనే ఆ సమావేశాలు జరిగాయి. అక్కడి నుంచే ఒక బృందంగా వారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. కనుక ఆ టైంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఛాంబర్లో జరగాల్సినటువంటి నిర్ణయాలు చిరంజీవి గారి ఇంట్లో జరగటం ఏమిటి అని నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఆవేశపడ్డారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు ఛాంబర్లో ఆల్రెడీ ఈ వివాదం నలుగుతోంది, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు,
ఒక కమిటీని వేశారు, 2 నెలల్లో నివేదిక వచ్చాక దాని గురించి మాట్లాడదాం అన్నారు. అన్న తర్వాత మీరు వెయిట్ చేయకుండా ఈ గొడవ ఏమిటి అన్నాడు ఆయన. వీళ్ళు వెళ్ళి అడగగానే అడిగిన తర్వాత వీళ్ళు చెప్పారు, అయ్యా 2 నెలలు ఈ లోపల రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏదో రేటు చెప్తారు ఆ రోజున, కానీ ఈ లోపు రిలీజ్ అయ్యే సినిమాలకి మాకేదో ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా మీరు, కాబట్టి ఆలోచించండి అని వీళ్ళు అడిగారు. దాని మీద ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ అలా కాదు, ఇండస్ట్రీలో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అనే ఇండికేషన్ ఎడుతుంది, అందుకని అలా కాకుండా ఒక చోట కూర్చుని నిర్ణయాలు తీసుకోవాలని మళ్ళీ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన చాలాసేపు. వీళ్ళు అలా కాదు అన్న తర్వాత ఇక ఫైనల్గా ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు. బయటకి చెప్పడం లేదు కానీ వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి అమౌంటు ముట్టేలాగా ప్రొడ్యూసర్ని అలాగే బయ్యర్స్ని కన్విన్స్ చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఈ సినిమా వరకే, పెద్ద వరకే, మిగిలిన గొడవలతో ఆయనకు సంబంధం లేదు. అంటే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ మెగాస్టార్ వాళ్ళ అబ్బాయి అనే ఈ విధంగా ఆయన ముందుకొచ్చి ఈ విషయాన్ని, అందుకే కదా అంత, లేకపోతే ఆయనకెందుకు. ఇప్పుడు ఆ రోజు సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు మాట్లాడింది కూడా అదే కదా, చిరంజీవి గారిని ఎదిరిస్తున్నారు మీరు జాగ్రత్త అని బెదిరించాడు కదా ఆయన. వీళ్ళు బెదిరించాల, ఆయన బెదిరించాడు. ఆయన బెదిరించిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి, అయ్యా మీ పేరు చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు కనుక ఒక సముచిత నిర్ణయం తీసుకోండి అని అడిగారు. దానికి మొదట ఆయన ఇబ్బంది పడినప్పటికీ మొత్తానికి ఆయన కన్విన్స్ అయ్యాడు, ఆయనకు తెలుసు ఈ గొడవలు. అందుకని నిజానికి చిరంజీవి గారు ఎగ్జిబిటర్లో మాట్లాడుకోవడం ఇది బహిరంగంగా కనిపిస్తోంది, కానీ ఇంతకు ముందు కూడా కొన్ని పెద్ద సినిమాలకు సంబంధించి వాళ్ళకి కొంచెం ఎడ్జ్ వచ్చేలాంటి నిర్ణయాలు తీసుకుని ఎగ్జిబిటర్లకి డబ్బులు రావాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకున్న నిర్మాతలు ఉన్నారు, ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. అందరూ మొండిగా వ్యవహరించలేదు. కాకపోతే ఒక విధానంగా అది ముందుకు రావాలి, ఒక విధానంగా ఏర్పడితే ఈ బేరాలకు వెళ్ళటం, ఈ చర్చలు ఉండకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పట్టుబట్టి ఒక విధానం రూపకల్పన చేయమని అడుగుతున్నారు. అది అడిగిన ప్రతిసారి ఏదో పెద్ద సినిమా ఉంటుంది. ఒక టైంలో అడిగితే హరిహర వీరమల్లుని చూపించారు, చూపిస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఆ సినిమా రిలీజ్ ఆగింది, అప్పుడు పిలిచి మాట్లాడకుండా సాచివేతగా ఉన్నారు. ఇప్పుడు పెద్ద రిలీజ్ అప్పుడు అడుగుతారా అంటున్నారు. ఏదో ఒక పెద్ద సినిమా రిలీజ్ అప్పుడే కదా ముందుకొచ్చేది ఇష్యూ, కూర్చోబెట్టి సెటిల్ చేస్తే ఏమవుతుంది. కానీ 2 నెలలు టైం అడిగారు వీళ్ళు. ఇప్పుడు చిరంజీవి గారితో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మరీ 2 నెలలు లాక్కండి, జూన్ 30కి క్లోజ్ చేసేలాగా చూడండి అని ఒక వాళ్ళకి కొంచెం ఉపయోగపడే మాట ఒకటి దొరికింది అక్కడ ఎగ్జిబిటర్లకి. దాంతోపాటు దీనికి సంబంధించి ఏదో పద్ధతిలో మీకు ప్రయోజనం చేకూరేలాంటి నిర్ణయం తీసుకోమని నేను చెప్తాను ఎవరికి, ప్రొడ్యూసర్కి అలాగే బయ్యర్స్కి. కాబట్టి ఈ సినిమాకైతే మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. చెప్పి ఈయన గొడవ ఏంటంటే, ఇప్పుడు ఈ డబ్బులు వస్తే వాళ్ళు థియేటర్లు రిపేర్ చేయించుకోవాలి, అంటే సౌండ్ సిస్టము అలాగే ఇతర ఎక్విప్మెంటు ఆ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. ఈ పెద్ద ద్వారా ఆ డబ్బులు వస్తే కొంత పని జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే రేపు కమిటీ వచ్చి విజిట్ చేస్తుంది ఈ థియేటర్లన్నీ, ఈ సింగిల్ స్క్రీన్స్ అన్నీ. అప్పటికి అప్ టు ది మార్క్ ఉండాలి వాళ్ళు, దానికి కొంత ఈ డబ్బులు ఉపయోగపడతాయని అనుకుంటున్నారు వీళ్ళు. మెగాస్టార్ గారితో సమావేశం జరిగింది కదా తెలంగాణ ఎగ్జిబిటర్స్ది, అంటే ఆ పర్సంటేజ్ విధానం ఎంతో కొంత మాట్లాడుకున్నారు. అవును, మాట్లాడుకున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఒక కమిటీ ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్స్కి అయితే వెళ్తుంది. వెళ్ళినప్పుడు కొన్ని సింగిల్ స్క్రీన్స్లో సౌకర్యాలు బాగా లేనప్పుడు ఆ పర్సంటేజ్ విధానం ఆ సౌకర్యాలు బాగాలేని సింగిల్ స్క్రీన్ ఆ థియేటర్కి వర్తిస్తుందా? అంటే ఏ స్క్రీన్కైనా వర్తించి తీరాల్సిందే ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత. వాళ్ళేమో ప్రస్తుత విధానంలో మా దగ్గర పైసా డబ్బులు మిగలటం లేదు, మేము ఎదురు పెడుతున్నాం అంటున్నారు. ముందు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పాటు చేసిన తర్వాత, వాళ్ళకు ఒక నిలకడైన ఆదాయం వచ్చిన తర్వాత రిపేర్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దానికి టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక సినిమా రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి, ఒకటో రెండో, ముందు వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇచ్చి 4 డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బులే పెడతారు అక్కడ. అలా లేదు అంటే కనుక మీరు ఏర్పాటు చేయండి, మీరు అడ్వాన్సులు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే బాగు చేయిస్తారు.
ఆ తర్వాత మీ సినిమాలు వేసినప్పుడు కోసుకోండి. అలాంటి హృదయం ఉందా వీళ్ళకి, ఈ ప్రొడ్యూసర్లకి? ఆ పని చచ్చినా చేయరాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏదో పద్ధతిలో ఒక 2 సినిమాల వరకు వదిలేయటమే. వదిలేస్తే ఆ డబ్బులు పెట్టి బాగు చేయించుకుంటారు. అప్పుడు అడగడానికి వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, ఏం చేశారు అని. అండ్ సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు పెద్ద హిట్లు లేవు సార్. మన శంకర వరప్రసాద్ తర్వాత అవును, ఇంకా పెద్ద హిట్లు అసలు ఏం లేవు. లేవు. చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆడిన దాఖలా లేవు. చాలా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి, మల్టీప్లెక్స్లు ఓపెన్ అయ్యాయి, సింగిల్ స్క్రీన్స్ కూడా కొన్ని ఓపెన్ అయ్యాయి, అక్కడొకటి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి సార్? అసలు ఎలా వీళ్ళ పరిస్థితి ఎలా నడిచింది సంక్రాంతి నుంచి ఇప్పటికి? ఈ ఎండాకాలం కూడా పూర్తవుతుంది. ఇప్పుడు రోజుకి 8 షోస్ వేసిన థియేటర్లలో కూడా 100 రూపాయలు కలెక్షన్ రాని పరిస్థితి, 100 టికెట్లు తెగని పరిస్థితి. అందుకని ఆ క్రైసిస్ ఉంది. ఏది అన్ని షోస్కి కలిపి రోజంతా కలిపి 100 టికెట్లు కూడా తెగట్లేదు. 10 టికెట్లు మాత్రమే తెగి షోస్ క్యాన్సిల్ చేసినటువంటి కండిషను మల్టీప్లెక్స్లో కూడా ఉంది. అవును, మల్టీప్లెక్స్లో కూడా చాలా షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కనుక జనాలు థియేటర్కి రావాలి అంటే ఏం చెయ్యాలి? అంటే సౌకర్యాలు కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అని కూడా కొంతమంది ప్రేక్షకులు. మీరు సినిమా బాగా తీస్తే మేము బూజుపడ్డ థియేటర్లో కూడా చూడడానికి రెడీ అండి, అంత కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పాత థియేటర్లో కూడా కూర్చొని నేల మీద కూర్చొని సినిమాలు చూసిన రోజులు కదా సార్. అంటే నేల మీద కూర్చుని సినిమాలు చూసిన రోజుల్లో సినిమా థియేటర్ తప్ప సినిమా చూడటానికి ఇంకో ప్లాట్ఫామ్ లేదు. అవును, కాబట్టి అనివార్యంగా ఏ సినిమా అయినా చూశారు, అవును, కంటెంట్తో సంబంధం లేకుండా. ఇప్పుడు కంటెంట్తో సంబంధం ఎందుకు వచ్చిందంటే ఓటీటీ ఉంది అక్కడ. ఓటీటీ ఉంది, జనాలు ఓటీటీకి ఎక్స్పోజ్ అయ్యారు. ఎప్పుడు? లాక్డౌన్ పీరియడ్లో, కరోనా టైంలో ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఇతర భాషా చిత్రాలు చూడటం ద్వారా, వరల్డ్ సినిమాకు ఓపెన్ కావడం ద్వారా వాళ్ళ స్థాయి పెరిగింది. ఆరెంజ్ మూవీస్ కోరుకుంటున్నారు. ఆ పెరిగిన స్థాయిని అందుకునే సినిమాలు వీళ్ళు తీయనప్పుడు ఎందుకు వస్తాడు థియేటర్కి? మీరు తీసే చౌకబారు సినిమాలు చూడటానికి థియేటర్కి రారు కదా. చూద్దాం సినిమా, కన్జ్యూమ్ చేస్తున్నారు, సినిమాని చూడకుండా వదలట్లా. కానీ థియేటర్కి వెళ్ళేంత గొప్ప సినిమా కాదు అది. కాబట్టి ఒక రోజు ఆగితే అది ఫోన్లో ఏదో ఒక చోట దొరుకుతుంది, నెట్లో సెర్చ్ చేస్తే డౌన్లోడ్ చేసుకుని ప్రశాంతంగా పడుకుని చూద్దాం అనే మూడ్కి ప్రేక్షకులు వెళ్ళిపోయారు. అదే థియేటర్ కనుక తక్కువ ఛార్జీ ఉండి ఆడియన్ ఫ్రెండ్లీగా ఉంటే ఈ ఫోన్లో చూసుకోవడం కంటే సరదాగా 10 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళి కూర్చుని చూద్దామని అనుకుంటారు. ఆ వెసులుబాటు ఏమో మీరు తీసేస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ను వాంటెడ్గా చంపేస్తున్నారు. కొద్దో గొప్ప జనాలకు తక్కువ డబ్బులో వినోదాన్ని ఇస్తున్న థియేటర్లను చంపేస్తున్నారు. రెండో వైపు చచ్చినట్టు మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలంటే అని వీళ్ళే చెప్తున్నారు. మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ల కంటే వాటిని మించి స్నాక్స్ ఉన్నాయి. అవును, దాంతో థియేటర్కి వెళ్ళటానికి భయపడుతున్నారు జనాలు. ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించినా 60 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినప్పుడు ఇటు పక్క వాళ్ళు ఏమో కొనుక్కుంటారు, ఇటు పక్క వాళ్ళు ఏదో కొనుక్కుంటారు, ముందు సీట్లో ఏదో కొనుక్కుంటారు. మనం ఏదో కొనుక్కోవాలంటే 800 నుంచి 1000 రూపాయలు, 1500, 1700 ఖర్చు అవుతున్న పరిస్థితి. అవును. కనుక ఎందుకు వచ్చిన గొడవ ఆ ఏరియాకి వెళ్ళటం అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఇదొక గొడవ. ఇవన్నీ కలిసి కంటెంట్ అనేది కీలకం. కంటెంట్తో పాటు ఈ అంశాలు కూడా కలిసి. అవును సార్, ఖచ్చితంగా. ఇవన్నీ కలిసి జనాలు థియేటర్కి వెళ్ళటానికి పెద్దగా మొగ్గు చూపించట్లేదు, ఆసక్తి చూపించడం లేదు. రెండోది, ఇప్పుడు ఇంటర్నెట్తో అనుసంధానం అయిపోయినటువంటి టీవీలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు స్ట్రైట్గా టీవీలోనే సెర్చ్ చేసి ఆ సినిమాని దానిలోనే డౌన్లోడ్ చేసి హ్యాపీగా చూసుకుంటున్నారు. కాబట్టి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతున్నారు ఇంట్లో కూర్చుని. కనుక థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? థియేటర్కి మేము వెళ్ళేంత ఎగ్జైట్ చేసే కంటెంట్ ఉంటే వెళతాం. లేదు, అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమానా? కొన్ని సినిమాలు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవి ఉంటాయి, కొన్నేమో కంటెంట్ డ్రైవ్ సినిమాలు ఉంటాయి. అవి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వవు, కానీ ఒక మంచి సినిమా చూసామనే అనుభూతిని ఇస్తాయి. ఈ అనుభూతి అయినా ఉండాలి, లేదు ఆ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఇక పెద్ద సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే గడ్డు కాలం నడుస్తుంది తెలుగు సినిమా పరిశ్రమలో, మీకు తెలియంది ఏమీ కాదు. ట్రైలర్ చూశారు మీరు, సినిమా 4వ తారీఖు రిలీజ్ కాబోతుంది.
మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా పైన? ట్రైలర్ ఏ విధంగా ఉంది? అంచనాలను అందుకుందా? ఇంకొక ట్రైలర్ రాబోతోంది. ఇప్పుడు వచ్చిన ట్రైలరు మిక్స్డ్‌గా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మోడరేట్‌గా కథ చెప్పే ప్రయత్నం చేశాడాయన. అంటే పూర్తిగా కథ ఇంకా చెప్పలేకపోయాడు అని అంటే ఏం అంటున్నారు. లేదు, స్పష్టంగానే అర్థమైంది ఆ ట్రైలర్ చూసాక సినిమాలో ఏముండబోతోంది అనేది. ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయటం కోసం ఆ ట్రైలర్ వదిలారు. ఇది ఒక చీకటి గ్రామానికి సంబంధించిన కథ. చీకటి గ్రామం అంటే ప్రపంచానికి తెలియనటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో ప్రజలు బతుకుతూ ఉంటారు. వాళ్ళ బతుకులే వాళ్ళు బతికేస్తూ ఉంటారు అక్కడ లోకల్‌గా ప్రకృతి మీద ఆధారపడి. బతుకుతున్న సందర్భంలో వాళ్ళని వినియోగించుకుని రకరకాల దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. వీటి నుంచి బయటపడాలంటే ముందు ఈ ఊరి మీద వెలుగు ప్రసరించాలి. ఈ ఊరు ప్రపంచం దృష్టిని ఆకట్టుకోవాలి. ఆకట్టుకోవడం ద్వారా ఇతర సమస్యలను కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అని భావించిన ఒక యువకుడు ఈ ఊరిని వెలుగులోకి తీసుకురావడానికి స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని ఎంచుకుంటాడు. ఎంచుకుని దానికోసం తన ఊరి ప్రజలందరినీ మోటివేట్ చేసి వాళ్ళకి ఏది కావాలంటే దానిలో తను శిక్షణ పొంది వాళ్ళకి నేర్పి వాళ్ళని సిద్ధపరిచి రోడ్డు మీదకు తీసుకురావడం అనే ప్రోగ్రాంలో దిగుతాడు. ఊరి కోసం యుద్ధం చేసేటువంటి ఒక కుర్రాడి కథ ఇది. అది ఆ పద్ధతిలో నెరేటివ్గా వెడుతోంది సినిమా. ఇది అర్థమైంది మనకు ఆ ట్రైలర్ చూస్తే. కానీ దీంతో పాటు ఏ ఏ హంగులు ఉండబోతున్నాయి సినిమాలో, కంటెంట్తో పాటు అదనంగా ఏమేమి విజువల్గా ఏవేవి ఉండబోతున్నాయి అనేది అర్థం చేయించడం కోసం ఇంకో ట్రైలర్ రెడీ అవుతోంది. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ భోపాల్లో ఒక ఈవెంట్ జరిగింది. అవును. సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్ అయింది. బాంబేలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అది వర్కౌట్ అయింది కొంత మేరకు. సార్ భోపాల్‌లో జరిగిన దానికి ఆ ఫంక్షన్‌కి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి పెద్ద ఎత్తున జనాలు దాదాపు చాలా మందొచ్చారు. అసలు కొన్ని వేల మందొచ్చారు. ఆశ్చర్యపోయారు చాలామంది. నార్త్‌లో పెద్ది సినిమాకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అంటే అని అంటున్నారు. నార్త్లో పుష్ అవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం. పాన్ ఇండియా సక్సెస్ కావాలంటే హిందీ బెల్ట్లో డబ్బులు కలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే 1000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది ఏ సినిమా అయినా. హిందీ బెల్ట్లో ప్రభావం చూపించకపోతే 500 కోట్ల దగ్గర ఆగుతుంది. అది ఆల్రెడీ దేవర అప్రూవ్ చేసింది. కనుక హిందీ బెల్ట్లో కనెక్ట్ కావటం అనేది కీలకం ఈ సినిమాకు సంబంధించి. గ్లోబల్ మార్కెట్కి కూడా తీసుకెళ్లాలని వీళ్ళు అనుకుంటున్నారు. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఆటల పరంగా. ఆటల అంటే పరంగా సినిమాలో ఆ కథ ఉంది కాబట్టి. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది టెక్నిక్. హ్మ్. మీరు తీసుకునేది ఏ ప్రాంతం అయినా అది గ్లోబ్లో ఉన్నదే. హ్మ్. ఈ గ్లోబ్లో మనం జీవిస్తున్న ఈ గ్లోబ్లోనే హ్మ్. బలానా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జరిగిన కథ అని మనం శ్రీకాకుళం జిల్లాలో మారుమూల జరిగిన కథని ఫ్రాన్స్ వాడికి చెప్తాం. చూస్తారు వాళ్ళు. మనం చూడట్లేదు వాళ్ళ సినిమాలు, చూస్తున్నాం కదా. అలాగే వాళ్ళు చూస్తారు మన సినిమాలు. అంటే లోకల్ సినిమాని గ్లోబల్ లెవెల్లో తీయగలగటం అనే టెక్నిక్ గనక మీకు తెలిస్తే మంచి సినిమాలు వస్తాయి. అలా కాకుండా పాన్ ఇండియా సినిమా అనగానే దానికి ఒక జానర్ ఉంటుందని, అక్కడ ఏదో విచిత్రమైన ప్రయోగాలు చేయాలని, కొత్త లోకం చూపించాలని ఏదేదో ఆలోచించి సినిమాలు తీస్తే గందరగోళం అవుతాయి. సరే ఇక 'డ్రాగన్' గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా 'డ్రాగన్' గ్లింప్సీ రిలీజ్ అయింది. 4 నిమిషాలకు పైగా రిలీజ్ అయింది. మీకెలా అనిపించింది సార్? అంటే మీరు ఒక సినీ విశ్లేషకులుగా ఆ గ్లింప్సీ చూసినప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అంటే టోటల్గా ఒక కొత్త ఏరియాలో కథ చెప్పాలనుకున్నాడు ఆయన. గ్లోబల్ మార్కెట్ని ఊహించాడు. అందుకని గోల్డెన్ ట్రయాంగిల్ దిశగా వెళ్ళింది సినిమా. ఒకటి ఆఫ్ఘనిస్తాన్. గోల్డెన్ ట్రయాంగిల్ కీలకం. ఆఫ్ఘన్ కూడా దానిలో లింక్ అయి ఉంది. మన మణిపూర్ నుంచి మొదలవుతుంది యాక్చువల్గా అది. అంటే ఈస్టర్న్ స్టేట్స్ అంటాం మనం, ఈశాన్య రాష్ట్రాలు అని. ఇది కూడా ఆగ్నేయాసియాకి సంబంధించినటువంటి కథ. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటిది అది డ్రగ్ మాఫియా ఏరియా. చాలా కాలంగా అక్కడ ఓపీఎం సాగు ఉంది. ఆ ఓపీఎం పంటల మీద అజమాయిషీ కోసం అంటే మయన్మార్లో ఇప్పటికీ అది పెరటి సాగుగానే చూస్తారు. మయన్మార్ కూడా లింక్ అయి ఉంది దానిలో. లావోస్ ఉంది, థాయిలాండ్ ఉంది, చైనా బార్డర్ కొంత కలుస్తుంది అక్కడ, వియత్నాం బార్డర్ కలుస్తుంది. ఈ మొత్తం ప్రాంతంలో రకరకాల వ్యక్తిగతమైన వ్యాపారాలు చాలా జరుగుతున్నాయి అక్కడ. ఒక చైనాకి చెందిన పారిశ్రామికవేత్త, అతని పేరు జియావో వి అని,
అతను ఒక ఫ్రీ ఎకనామిక్ జోన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశాడు అక్కడ. అక్కడ బయట దేశాల ఇవేవి నిబంధనలు ఉండవు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు అక్కడికి. హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గర నుంచి చాలా గందరగోళాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే రకరకాల దేశాల నుంచి మనుషులను లిఫ్ట్ చేసేసి అక్కడ వాడేసుకుంటున్నారు. ఓ మై గాడ్. నేర సామ్రాజ్యం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అది. అంటే మీరు లోపలికి వెళ్ళి ఏదైనా పొందొచ్చు అక్కడ. డబ్బులు ఉంటే చాలు, డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆ జోన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక రియల్ స్టోరీని డ్రాగన్ ద్వారా చూపిస్తున్నారు. ఇది ఓపెన్గా మనకి రకరకాల డాక్యుమెంటరీస్ ఉన్నాయి దాని మీద. డాక్యుమెంటరీస్ ఉన్నాయి, అనేక కథనాలు ఉన్నాయి. అక్కడ ఈ 5 దేశాల సైన్యము యుద్ధం చేస్తోంది వాళ్ళతో. రోజు కాల్పులు జరుగుతాయి ఆ అవునవును ఏరియాలో. సార్, అవును సో వింటుంటాం. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని లొకేట్ చేస్తూ ఒక కథను అల్లుకున్నాడు ఈయన. అండ్ ఎన్టీఆర్ లుక్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎన్టీఆర్ లుక్ కొంతమందికి నచ్చిందని, కొంతమంది ఏమో కథకు తగ్గట్టుగా ఆ విధంగా గడ్డము, ఆ విధంగా లీన్ సన్నబడిపోయాడని మరికొంతమంది. మీరేమంటారు సార్? అంటే కమర్షియల్ సినిమా అనే దాని షేప్ మారిపోయింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఎన్టీ రామారావు గారి జమానాలోను, ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి వీళ్ళ జమానాల్లోనూ కమర్షియల్ సినిమా అంటే ఏదో 4 పాటలు, 4 ఫైట్లు, కొంచెం కామెడీ ఉంటే చాలు. క్లైమాక్స్లో పోలీసులు వస్తారు. పోలీసులు వస్తారు, ఏదో హడావిడి జరిగిపోతుంది, అంతే. అంతకు మించి ఏమీ అక్కర్లేదు. అలా తీస్తే జనాలు చూసేవాళ్ళు, అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కమర్షియల్ సినిమా పరిస్థితి అది కాదు. ఇప్పుడు చాలా కష్టపడాలి. ఫ్యాన్ వరల్డ్. అంటే మార్కెట్ పెరిగింది. ఆ పెరిగిన మార్కెట్ని అట్రాక్ట్ చేసే ఒక బర్డెన్ ఉంది వీళ్ళకి, బాధ్యత. ఆ బాధ్యతతో పాటు ఒక కొత్త కంటెంట్తో వెళ్ళాలి. కంటెంట్లో ఫ్రెష్నెస్ ఉండాలి, అలాగే వీళ్ళ పెర్ఫార్మెన్స్లో ఫ్రెష్నెస్ ఉండాలి, వేరియేషన్ ఉండాలి. అవును సార్. ఆ వేరియేషన్ బాడీ షేప్ దగ్గర నుంచి చూస్తున్నారు వాళ్ళు. అవును, మాట తీరు. అందుకని అది అందించటం కోసం వీళ్ళు ఏం చేయటానికైనా సిద్ధపడుతున్నారు హీరోలు. డైరెక్టర్లు కూడా అలా ఊహిస్తున్నారు, అలా కావాలని చెప్తున్నారు హీరోలకి. అలా చెప్తున్నారు. అందుకనే ఆయన ప్రశాంత్ నీల్ ప్రెస్ మీట్లో అన్నాడు కదా, నేను ఆయనకు స్టోరీ నేరేట్ చేసినప్పుడు నా హీరో ఇలా ఉంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను అని చెప్పాను ఆయనకి. ఆ తర్వాత కలిసినప్పుడు ఆయన అలా మారుతూ కనిపించాడు, ఇది నాకు ఆశ్చర్యం వేసింది అన్నాడు ఆయన. అదే జరిగింది అనుకుందాం. అందుకని ఆ కథకి కావలసిన పద్ధతిలో తన బాడీని కూడా డ్రైవ్ చేసుకున్నాడు ఆయన, చేసుకుని అలా తయారయ్యాడు. కాబట్టి అది తప్పదు, ఎవరికైనా తప్పదు. రాబోయే రోజులు ఇంకా మరికొన్ని మార్పులు చూస్తాం అందరి హీరోలలో. ఇప్పుడు మేనరిజమ్స్ దగ్గర నుంచి, ఇప్పుడు పుష్పలో ఎందుకు ఆ మేనరిజం పెట్టుకున్నారు? పెట్టుకున్నాడు అల్లు అర్జున్? జబ్బలేపి. అంతే, ఒక కొత్తదనం, ఒక వెరైటీ ఉండాలి. అంటే ఆహార్యం దగ్గర నుంచి కంటెంట్ వరకు ప్రతిదీ ఫ్రెష్గా ఉంటేనే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. పైగా మీరు పోటీకి వెళ్తున్నారు. తెలుగు సినిమా మీద తెలుగు సినిమా పోటీ కాదు ఇక్కడ, మీరు వరల్డ్ సినిమాతో పోటీకి వెళ్తున్నప్పుడు మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అనేదే బర్డెన్. ఆ బర్డెన్ మోస్తున్నారు ఇప్పుడు అందరూ. అందుకని ఎన్టీఆర్ కూడా అలా కనిపించాడు. అలా కనిపించక తప్పని పరిస్థితి. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, పైగా అది బైబిల్ నేరేటివ్లో నడిచింది. అవునవును. బైబిల్లో ఆదికాండం అంటారు. ఆదికాండం అంటే సృష్టి ప్రారంభం ఏమిటి, మొదటగా ఏం సృష్టించాడు, తర్వాత ఏం పుట్టింది, ఆ తర్వాత ఏమిటి. ఆయన రెస్ట్ తీసుకుంటాడు. దేవుడు రెస్ట్ తీసుకున్నాక డెవిల్ పుట్టిండు. ఈవిల్ ఒక సైతాన్ పుట్టింది, ఆ సైతానే ఇతనని చెప్పి చూపిస్తాడు. ఏది ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి. అసలు ఎన్టీఆర్ విలన్ అంటున్నారు సినిమాలో. ఈ సినిమాలో విలన్లు తప్ప హీరోలు లేరని చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో. అంటే విత్ ఇన్ వార్ నువ్వు ఎవరు ఏమిటి అనేది నువ్వు జడ్జి చేసుకోవాలి, అంతే. హీరో అని కాదు, అంతే తప్ప ఇక్కడ హీరోయిజం లేదా హీరోకి ఉండేటువంటి సర్వ గుణాభిరాముడు అనేటువంటి క్యారెక్టరైజేషన్ ఉండదు. సో మనం ఒక కొత్త ఏరియాలో సినిమాని చూస్తున్నాం, కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తున్నాం. ఎన్టీఆర్కి ఇది కొత్త కాదు, ఆల్రెడీ టెంపర్లో అలాంటి యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం చూపించాడు అతను. అవును. కాబట్టి అతను ఆ ధోరణిలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే. చాలామంది బయట వేరే బిజినెస్లు చేసుకునేవారు ఇండస్ట్రీకి వస్తారు. ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతోటి ఒక సినిమా తీస్తారు. ఒక సినిమా హిట్ అవుతుంది. రెండో సినిమాకి భారీ అంచనాలతో ఏం చేస్తారంటే, ఇంత డబ్బులు వచ్చాయి కదా, ఇంకో పెద్ద సినిమా తీద్దాము, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఇంకో సినిమా తీస్తారు. తీసరికి వచ్చిన డబ్బులు, వాళ్ళు తెచ్చుకున్న మొదటిగా పెట్టుబడి మొత్తం కలిసి ఆ పెద్ద
సినిమా మీద మొత్తం పోతాయి. పోయినప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళే తిరిగి ఈ ఇండస్ట్రీకి రాకండి, ఇండస్ట్రీలో బడ్జున్న సినిమాలకు కూడా డబ్బులు రావట్లేదు అని తిరిగి వాళ్ళే విమర్శించడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు సార్ ఒక విశ్లేషకులుగా? అంటే అలాంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే న్యూ కమ్మర్స్ మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్యాషన్తో రండి సినిమా ఇండస్ట్రీకి అని చెప్తున్నారు కొంతమంది. అయితే నిజంగానే ప్యాషన్తోనే రావాలి. సినిమా అనేది ఒక పర్పస్ ఉండాలి. సినిమా తీయటానికి మీకు ఒక పర్పస్ ఉండాలి. మీరు ఈ కథని చెప్పి తీరాలి అనేటువంటి ఒక ఫీల్తో వచ్చినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేది. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఒక ప్రొడ్యూసర్ గారు ఒక రైటర్ని పెట్టుకుని ఒక కథ తయారు చేసుకునేవాడు. తనే తయారు చేసుకుని ఆ కథ ఫైనలైజ్ అవుతూ ఉండగా ఎవరు డైరెక్టర్ అయితే బాగుంటుంది అనుకుని అప్పుడు డైరెక్టర్ని తీసుకొచ్చేవాళ్ళు. డైరెక్టర్ గారు ఈ కథని తన పద్ధతిలోకి మౌల్డ్ చేసుకుని కరెక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే బాగుంటుంది, కాస్టింగ్ హీరో ఎవరైతే బాగుంటుంది దగ్గర నుంచి అనుకుని ఒక పథకం ప్రకారం తయారు చేసుకుని అప్పుడు విజయవాడ వెళ్ళేవాళ్ళు. మెడ్రాస్ నుంచి విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు, స్ట్రైట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళ దగ్గరికి పోయి కథ చెప్పేవాళ్ళు. అయ్యా ఇది కథ బలానా హీరోతో అనుకుంటున్నాం, బలానా డైరెక్టర్తో అనుకుంటున్నాం, ఇదిగో డైరెక్టరు, ఇది కథ అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి నచ్చితే, వాళ్ళు కన్విన్స్ అయితే అప్పుడు ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా. ఆ కరెక్షన్స్ ఇన్కార్పొరేట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదని వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు వేసుకొచ్చిన బడ్జెట్లో కొంత భాగం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చిన డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కలిపి సినిమా తీసేవాళ్ళు. సినిమా తీసి అదే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. మొదట వచ్చిన డబ్బులు వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం విత్ ఇంట్రెస్ట్ వీళ్ళు మినహాయించుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాళ్ళు. 5 ఏళ్లకు ఉండేది అగ్రిమెంట్. ఈ 5 ఏళ్లలో ఆ సినిమాని ఎన్ని చోట్ల తిప్పి ఎన్ని విధాలుగా తిప్పి డబ్బులు చేసుకోవాలో అన్ని విధాలుగాను డబ్బు చేసుకునేవాళ్ళు. ఇది ఆ రోజుల పద్ధతి. ఈ రోజున రివర్స్ అయింది. అది రివర్స్ అయ్యి ఒక డైరెక్టరు ఒక కథ డిజైన్ చేస్తున్నాడు, కథా రచయిత లేడు. కథా రచయితను కూర్చోబెట్టుకునే ప్రొడ్యూసర్ లేడు. ఒక డైరెక్టరు ఇంట్లో కూర్చుని ఒక కథని డిజైన్ చేసుకుంటున్నాడు. ఆ డిజైనింగ్లో ఎవరినన్నా రైటర్లను పిలిచి వాడుకోవచ్చు, కానీ వాళ్ళకి క్రెడిట్ ఎవరు? ఆ పూటకి ఏదో డబ్బులు ఇచ్చి పంపించేస్తారు, అయిపోతుంది అక్కడికి. ఈ కథని రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ కథ పట్టుకుని హీరోలను అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయ్యి హీరోల్లో ఎవరో ఒకరిని కన్విన్స్ చేసుకుని వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ కూడా ఇన్కార్పొరేట్ చేసి నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు అని ప్రొడ్యూసర్ని కలుస్తున్నారు. ఇది తీయటానికి ఎవడో ఒకడు ముందుకు వస్తున్నాడు. అంతే తప్ప వీళ్ళకి కథలోను లేకపోతే స్క్రీన్ ప్లేలోను లేకపోతే కాస్టింగ్లోను ప్రొడ్యూసర్కి పాత్ర ఉండట్లా, పట్టు ఉండట్లేదు, పాత్ర లేదు, ఆ పాత్ర లేదు, వాళ్ళకి ఏం తీస్తున్నారో అర్థం కావట్లేదు, ఐడియా కూడా లేదు వాళ్ళకి, ఫస్ట్ ఏమీ లేదు. జస్ట్ డబ్బులు పెడుతున్నారు. ఇతను చెప్పినటువంటి ప్రొజెక్షన్ ప్రకారం వెళ్ళిపోతుంది. ఒకప్పుడు సార్ ప్రొడ్యూసర్లు కూడా ఎక్కడైనా షూటింగ్ ఎక్కడ జరిగినా కూడా, చిన్న సెట్లో జరిగినా బయట ఫారిన్ లొకేషన్లో జరిగినా ఎక్కడ జరిగినా ప్రతి దాంట్లో పక్కన డైరెక్టర్ పక్కన కూర్చొని ఏం నడుస్తుంది, ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇవన్నీ ప్రతి వివరాలు అడిగి తెలుసుకునే. జనరల్గా ప్రొడక్షన్ మేనేజర్లు చూసుకుంటారు, ప్రొడ్యూసర్లు కూడా దగ్గరుండి చూసుకునేవాళ్ళు ప్రతిదీ. ఎవరికి ఏ సదుపాయాలు అందుతున్నాయి అందటం లేదు ఇవన్నీ కూడా ఓవరాల్గా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అది ఒక జమానా. ఇప్పుడు టోటల్గా మారిపోయింది. ప్రొడ్యూసర్ అనేవాడు సెట్లో ఉండటం లేదు. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, అయిపోయింది అన్న తర్వాత ఒకసారి రష్ చేసి చూసుకుంటున్నారు, పర్వాలేదు అనుకుంటే డైరెక్టర్ని బాధిస్తున్నారండి ఇలాగే కొనసాగండి అని చెప్తారు. అంతకు మించి ఇన్వాల్వ్మెంట్ ఉండటం లేదు. కనుక ఒక గందరగోళం నడుస్తున్నమాట వాస్తవమే. రెండోది, ఇక్కడ పుట్టి సినిమాల్లో నుంచి ప్రమోట్ అయ్యి ప్రొడ్యూసర్లు అవుతున్న వాళ్ళకంటే కూడా బయట నుంచి వస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు, ఎక్కువ అవుతున్నారు సార్. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో వాళ్ళు రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేసి సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడికి వచ్చి సినిమాలు తీసే ప్రయత్నం చేయటం. ఇప్పుడు మైత్రి అదే, అలాంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఒక కార్పొరేట్ స్టైల్లో సినిమాని ఊహిస్తారు, ఊహించి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రొడక్షన్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడే ధోరణి వేరుగా ఉంటుంది, ఫెయిల్ అయిన వాడు మాట్లాడే ధోరణి వేరుగా ఉంటుంది. అంటే నేను ఇక్కడ నమ్మి వచ్చాను, మినిమం గ్యారంటీ ఉంటుంది అనుకున్నాను, కానీ అది కూడా లేదు అంటాడు ఒకవేళ నష్టం వస్తాయి.
లాభం వస్తే చెప్పుకోరు, నష్టం వస్తే మాత్రం రోజు మాట్లాడతారు. ఈ సినిమా ఇలా అయిపోయింది, నా డబ్బులన్నీ ఎక్కడెక్కడో సంపాదించుకొని వచ్చాను, తీరా ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయింది, అప్పుల పాలు అయిపోయాను, అప్పుల పాలు అవడం కోసం సినిమా తీశానా, నేను కళ కోసం తీశాను, అప్పుడు మాట్లాడతాడు. ఇది కరెక్ట్ కాదు. సినిమా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే సినిమా తీయండి, లేకపోతే మీకు నచ్చిన ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళిపోండి. సినిమా నచ్చితే ముందు సినిమా గురించి అర్థం చేసుకోండి. సినిమా గురించినటువంటి కామన్ సెన్స్ అంటే ప్రాథమిక జ్ఞానమైనా పొందండి. పొంది ఆ తర్వాత మీరు కథ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్ అయ్యి మీ కథ ఎలా చెప్పాలో ప్రపంచానికి అలా చెబితే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని చుట్లు తిరిగినా, ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. చివరికి పరిశ్రమనే విమర్శించినా కూడా చివరికి వీళ్ళందరూ నష్టపోయి ఫైనల్గా పరిశ్రమని బ్లేమ్ చేస్తున్నారు. ఎట్లా బ్లేమ్ చేస్తున్నారు? ఇది సక్సెస్ రేట్ తక్కువ, ఇక్కడికి రాకండి, డబ్బులు పోతాయి, ఇది ఒక జూదం లాంటిది, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టినాడు వాడు బాగుపడిన దాఖలాలు లేవు అని ఇవన్నీ మాట్లాడతారు వీళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది ఎవరో ఒకడు కన్జ్యూమ్ చేస్తాడు ఈ అభిప్రాయాన్ని. కన్జ్యూమ్ చేసినోడు ఓహో సినిమా ఇండస్ట్రీ అంటే ఇదా అని ఒక రూపకల్పన చేసుకుంటాడు. అది ప్రమాదం ఇండస్ట్రీకి. అందుకని ఇలాంటి నేరేటివ్లు కల్పించే ప్రయత్నాలు చేయమాకండి అంటున్నారు. ఈ నేరేటివ్లు కల్పించే వాళ్ళతో ప్రమాదం. ప్యాషన్ ఉండదు వీళ్ళకి, డబ్బులు మాత్రమే చూస్తారు. అందుకని వీళ్ళకంటే కూడా ఈ డబ్బులతో వచ్చే, పెట్టుబడులతో వచ్చే ప్యాషన్ లేని కేవలం వ్యాపారం మాత్రమే దర్శించేటువంటి నిర్మాతలు సినిమాకి హామ్ చేస్తారు. వాళ్ళు కూడా అవసరం లేదంటారు మీరు? వాళ్ళ అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు. సినిమా గురించి కనీసపు అవగాహన ఉండి, ఒకవేళ డైరెక్టర్ రాకపోతే తనే డైరెక్ట్ చేసుకోగలిగి ఉన్న నిర్మాతలు గనక కథ మీద, సమాజం మీద, క్యారెక్టర్ మీద గ్రిప్ ఉండాలి వాళ్ళకి. ఆ గ్రిప్ ఉన్న వాళ్ళైతే కథలు బాగా నడిపించగలరు. ఇప్పుడు గతంలో క్రాంతి కుమార్ గారు ఉన్నారు. ఆయన మొదట్లో తీసిన సినిమాల వేటికి తను డైరెక్ట్ చేయలేదు, బయట డైరెక్టర్లనే పెట్టుకున్నాడు. రాఘవేంద్రరావు గారిని పెట్టుకున్నాడు, కోదండరామిరెడ్డిని పెట్టుకున్నాడు, ఇంకెవరినెవరినో పెట్టుకున్నాడు. ఆయన బాపయ్య గారితో ఓ సినిమా తీశాడు. ఆయనే చివరికి డైరెక్టర్గా అవతారం ఎత్తాడు స్వాతి అనే సినిమా దగ్గర నుంచి. ఎందుకు ఎత్తాడు అంటే ఆయన పర్సనల్ రీజన్స్, ఇక లాభం లేదు, మనం మెగాఫోన్ పట్టుకుంటే తప్ప కుదిరే పరిస్థితి కనిపించడం లేదు అని చేస్తున్నారు అన్నాడు ఆయన. అలా డైరెక్టర్లుగా మారిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. అందుకని సినిమాని ఒక రెస్పాన్సిబిలిటీగా చూసేవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతుల్లో సినిమా సేఫ్గానే ఉంది. ఒక సినిమా దెబ్బతిన్నా ఇంకొక సినిమాతో వాళ్ళు మళ్ళీ సక్సెస్ కొట్టి, మళ్ళీ స్థిరపడి, మళ్ళీ ఆ డబ్బులు పోగొట్టుకుని జోదమే కావచ్చు, కానీ వాళ్ళు ఇష్టంతోనూ ప్యాషన్తోనూ ఆడారు. ఇప్పుడు ఆ ఇష్టంతోనూ ప్యాషన్తోనూ ఉన్నవాడు కనిపించట్లా. అలాంటి వాళ్ళు వస్తే ఓకే, అలాంటి వాళ్ళని భుజానేసుకోవడానికి ఇండస్ట్రీ కూడా సిద్ధంగా ఉంది. కానీ అలాంటి వాళ్ళ రాకడ తక్కువ ఉంది అనేది గొడవ. చూసారుగా వ్యూవర్స్, సీనియర్ విశ్లేషకులు అలాగే రచయిత ఏమంటున్నారో చూసారు కదా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా గ్లోబల్ రీచ్ ఉండే సెకండ్ ట్రైలర్ రాబోతుంది. ఇంకా సినిమా కథ పూర్తిగా చెప్పలేదు. అలాగే డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ కథకు తగ్గట్టుగానే రెడీ అయ్యాడు, కానీ ఏదో కావాలని ఆ విధంగా రెడీ కాలేదు. ఇక ముఖ్యంగా సినిమా మీద ప్రేమతో వచ్చి సినిమాలు నిర్మించండి, కానీ డబ్బుల కోసం కాదు అని అంటున్నారు మన సీనియర్ జర్నలిస్ట్, రచయిత, సినీ విశ్లేషకులు భరద్వాజ గారు. థ్యాంక్ యూ సార్.